తెలంగాణ గొంతు కోసింది ఎవరు, తెలంగాణ గొంతు కోసింది ఎవరు అనే దాని మీద మా రేవంత్ అని ఇలా అసెంబ్లీలో నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేరు, ఓన్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా నడిచింది. ఆ బీజేపీ వాళ్ళు అయ్యా మాకు ఈ నిధులు ఈ పనులు చేయరని వాళ్ళు అడిగే కాడికి వాళ్ళు అడుక్కున్నారు. ఇక వాళ్ళు ఇస్తారా చేస్తారని నాకు తెలియదు. అయితే మా రేవంత్ అన్న ఈ అమ్మ ఏం మాయోగం కూర్చుందో ఏం మశం అర్థం కాలేదు. మళ్ళా ఒట్లేస్తాడు అని అమ్మ ఒట్లేస్తాడు గొంతు కోసినంటారు. రేవంత్ అన్న నువ్వు ఏదైనా చేయి కానీ ఒట్లేక నీ కాలు మొక్తా దండం పెడతా, నువ్వు ఒట్లేస్తే నాకు అదురు కుడుతుంది, నైట్ పిడకాళ్ళు పడతాయి నాకు. అమ్మో రేవంత్ అన్న ఒట్టేసి నువ్వు పిక్తాడేమనిపిస్తుంది నాకు, మళ్ళీ నువ్వు వీకేది లేదు అయ్యేది లేదు. అందుకే నేనేం అడుగుతున్నా, దయచేసి నువ్వు ఒట్లేయకు, విమానాలు లేకు, ప్రమాణాలు చేయకు నాయన. ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ఒట్టేసి ప్రమాణం చేస్తేనే 2 లక్షల రుణమాఫీ ఎక్కువ ఇచ్చిన దొంగ నువ్వు. ఈ సౌడు దొంగ చరిత్ర కట్టాడు మళ్ళా ప్రమాణ విమానం అయితే మళ్ళీ ఒట్లేస్తే ముందు వాస అర్థమానా? ఇగో నీ చెత్తలో తట్టుకోలేక ఒంటి మీద వేసుకొని తింటాను మేము. ఇక నువ్వు మళ్ళీ ఒట్టేది తలకాయ మీద కూడా వేసుకోవాలి, ఇది వేసుకోవాలి ముద్ర, ఇక ముద్ర వేసుకొని రేవంత్ అని ఇస్తాడని చెప్పాలి. ఇక అయిపోయింది, మరి బాడీలో ఏ ప్లేస్ లేదు. సో అంత మంచి గొప్ప హామీలు ఇచ్చిండు అన్న. సో మరి గొంతు ఏ విషయంలో నొక్కిండు, మరి ఎడగొట్టేసిన ఒకసారి చెప్తా. ఇక్కడ ఫస్ట్ ఒక డైలాగ్ చూడు, చంద్రబాబుతో మాట్లాడి, ఏది చంద్రబాబు అంటే మీరు ఎవరు అనుకుంటారా, రేవంత్ అన్న పెద్ద గురువు, నాకు మల్లేశ్వర గురువు అయితే మా రేవంత్ అన్నకు ఆయన గురువు అనమాట. సో చంద్రబాబుతో మాట్లాడట, రాయలసీమ లిఫ్ట్ ఆపిన తెలంగాణ ఆపిన ఓయమ్మో అన్న ఆపినంట. ఏమని మాట్లాడిండో మనకు తెలియదు, అని తర్వాత మాట్లాడదాం. సో ఆపినంటినా తెలంగాణ గొంతు కోసి మాత్రం కేసీఆర్ అంట. ఇక మరి ఒట్ల సంగతి ఏడవచ్చింది, ఒట్టు సంగతి రాయలేవరా? రైట్ అబ్బో, ఇగో దేవుడి మీద ఆన, ఏది దేవుడి మీద ఆన వెనకట్లా మన వెంకటేష్ కూడా సినిమాలలో వేసి జయమన్నది సినిమా ఆన నడిచినావు అట్ట ఆన. జూబ్లీస్ పెద్దమ్మ మీద ఆనా, లక్ష్మీనరసింహ ఆనా, మేడారం మీద ఆనా, ఇంకే దేవుడు ఉంటే ఇంకే దేవుడు ఉన్న ఆయన ఏ దేవుడు పోతే ఆ దేవుని కాడికి ఆనా అని వీకిండి. ఇప్పుడు సాగిపోను, ఇప్పుడు వీకాలి. ఇప్పుడు సీఎం కుర్చీలో ఉన్నంత వరకు తెలంగాణకు నష్టం జరగనియను, ఏ కష్టం రానిను. తెలంగాణలో కన్నా చిన్న బాధ వస్తే కాలు ముళ్ళు గుచ్చుకుంటే పండితో వీక్తాడు. అయ్యో కాలుకు ముళ్ళు అంటిందా బిడ్డ అని అంత పెద్ద ఆన వేసిండు, ఒట్టేసిండు దేవుని మీద. అయితే ఇంకా ఈ ముచ్చట మంతం చూద్దాం కానీ ఆన గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. నాకు గమ్మత్ అనిపిస్తుంది. ఇవో దేవుడి మీద ఒట్టంట, ఈయన కూడా రాసింది దేవుడి మీద ఒట్టు, రుణమాఫీ చేస్తారు. మీ అన్న రేవంత్ రెడ్డి ఈ సూర్యుడు ఇటు సూర్యుడు అటు మొలిసినా, అటు సూర్యుడు ఇటు మొలిసినా, భూమి బద్దలైనా తలకిందులైనా ఏది ఏమైనా డిసెంబర్ 9 తారీఖు నాడు సోనియా గాంధీ పుట్టినాడు 2 లక్షల రుణమాఫీ మీ అన్న రేవంత్ రెడ్డి చేస్తాడు. ఫికిండానే చేసినాడే. ఇదే మహేష్ గారు అంటాడు 100 రోజులు మాట్లాడినా, 100 days ఓన్లీ రుణమాఫీ మీద, డైలీ 5 నిమిషాలు మాట్లాడేది, 100 days. ఈ మొనగాడు ఎత్తాడు మళ్ళీ కొట్టేస్తాను, నీ నాశనం కాలని శంభర్ మీద కూర్చున్నట్టు నీకు సిగ్గిలేకపోయినా నీకు చెప్పేందుకు నీకన్నా సిగ్గి అనిపిస్తుంది, ఇన్నతందుకు మాకు అనిపిస్తుంది సిగ్గి. ఏం మనిషి లేని మనిషివా గాడిదివా? ఎన్నిసార్లు ఎత్తావు ఓట్లు? ఏం బీకినావు నువ్వు? అన్యాయం చేయాలంటాడు గాడిది. ఎజెండాలో కూర్చొని మాట్లాడరాలే, ఎజెండాలో వాళ్ళు అడిగితే కదా నీకు సంతకం పెట్టేందుకు, వాళ్ళు బనకచేరులో కడతామంతే కదా కానీ నీ మాట్లాడేందుకండి సిగ్గిదాపిన కూడా ఆడ పొద్దుకు తలకే కాగితం బయటకు వచ్చే మొదటి ఎజెండాలో బనకచేరులను రాసే మరి అది అన్యాయం కాదా? అనవసరంగా దేవుణ్ణి చావగాలి. మళ్ళీ నువ్వు దేవుళ్ళ మీద ప్రమాణం చెప్తాను. ఇప్పటికే వాళ్ళు అత్తుకోరు కాదు, ఇప్పుడు యూట్యూబ్లో పెట్టిను దేవుళ్ళని అవమానించుకున్నా, మళ్ళీ నువ్వు ఒకటి పంచాయి పెడతావా? ఈ మునగాడట మళ్ళా అన్యాయం చేయాలంటాడు. అన్యాయం చేయాలంటే ఇప్పుడు ఆందోళనకు దోషి పెట్టొద్దు, ఏది 5,000 వేసుకుంటా ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం అయి చంద్రన్నకు ప్రేమతో, సంక్రాంతికి టోల్గేట్ బంధు చంద్రన్నకు ప్రేమతో, గ్రీన్ ఫీల్డ్ హైవే చంద్రన్నకు ప్రేమతో, మూసి ప్రచాలన చంద్రన్నకు ప్రేమతో. ఎవరికి తెలియదు అన్ని లంగ పనులు. రియల్ ఎస్టేట్ ఎత్తోడు తెలంగాణ, ఆంధ్రుడు, హైదరాబాద్. ఎవరి కాడ భూమి ఎక్కువ ఉంది, ఎవరు కబ్జా చేసిండు. ఆయన మామ వయసు ఆయన పేరేం పేరు ఎన్టీ రామారావు కాచి మొదలు దొబ్బి తిరగడం.
వాడు రామోజీ ఫీజు కట్టుకున్నావు అయ్యే జాయిన్ అయినాడు 3-4 ఎకరాలు. ఎవరి కోసమే నువ్వు చేసే లంగ పనులు? ఈయనట అన్యాయం చేయనట. నువ్వే పెద్ద దొంగవు, నువ్వే పెద్ద దొంగోనివి కదా. 2014 ముందు వరకు నీ బతికేంది, 17 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే వరకు కూడా ఏనాడన్నా జై తెలంగాణ అన్నా ఆయన నా డౌట్. ఈయనట అన్యాయం చేయ అంటారు. మరి ఇవాళనే గుర్తుకొచ్చింది అన్యాయం అవుతుందని. చంద్రబాబు పక్కన జరిగినప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు టీడీపీ పార్టీకి? అప్పుడే రాజీనామా చేసి బీఆర్ఎస్ కంటే నువ్వు ఇంకో టీఆర్ఎస్ కు నువ్వు బోఆర్ఎస్ అని పెట్టుకోనింటివి, నువ్వు తెలంగాణ ఎత్తుకోనింటివి. అది వీకలేకనంటే ఇలాట తెలంగాణకు అన్యాయం చేయను, దేవుడి మీద ఒట్టంటాను. దేవుళ్ళు భయపడగాలి, ఈ అమ్మాయి రాష్ట్రం కాలి ఎప్పుడు మా మీద ఒట్టు, నీ మీద ఒట్టనుకో, ఓసారన్న నా మీద ఒట్టని వేసుకో. తరాసు దేవతలతో అట్లా వ్యక్తి చూద్దాం. చేయకపోతే చేయగలటావు నువ్వు చేస్తే ముందు భూమి మీద నువ్వు ఎట్టా చేయను రాబాయి, నేను వీక్తే నన్ను భయపడి ఆయన చేసుకుంటాడు, మంది మీద చెప్తాను దేవుళ్ళ మీద. చాలా పాడుగాను అది. ఇక మరి ఇలా ఏం ముచ్చట చెప్పిండు చూడరా. రాష్ట్రం తర్వాతే నాకు పార్టీ అంట, తల్లి లాంటి పార్టీ. మరి పొడుగు వస్తుంది ముచ్చట. తల్లి లాంటి పార్టీ సోనియా గాంధీ తల్లితో సమానం. ఇక తెలంగాణ కోసమే ఎదిగిన టీడీపీని చంద్రబాబు నాయకత్వాన్ని వదిలిపెట్టిన. ఓయబ్బా, ఇది అన్నాడా అసెంబ్లీలో? ఓ ఆయన, ఇది తెలంగాణ కోసమేనా? ఏది ఓటుకు రిజిస్ట్రేషన్ దొరికినాక ముట్టి మీద దండాకనా? 2014 గుర్తు రాలేదా నీకు? తెలంగాణ కోసమే అప్పుడు ఎందుకు టీడీపీ వస్తుందేమో అని ఆశ ఉండే మనకు. రాకపోతే అలాగన్నా భయపడి వీకిను. ఇంకా మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం, ఆ తర్వాతే పార్టీ నాయకుడు. నీ ప్రాంతం మీద ప్రేమ ఉంటే మహబూబ్నగర్కి ఏం చేసినావు చెప్పరాదా? నీ కొండవాడిపల్లికి ఏం చేసి చెప్పరాదా? నీ ఊళ్ళో రుణమాఫీ అయినాదా? గిటనే కొట్టేసింది, దేవుడి మీద కొట్టాడు. నీ ఉండ్రులోనైనా వీకిచ్చినావా? పోటీ ఆడికి పోతే మైకులు గుంజుకుచ్చి, కెమెరాలు గుంజుకుచ్చి దాడులు చేస్తుంది. ఈ అన్న చెప్తాడు. ఇంకేంది, ప్రజలకు మేలు చేయాలనేదే నా ఆశ. ఇది రైతు బంధు 15,000 ఇచ్చిండు, రుణమాఫీ 2 లక్షలు ఇచ్చిండు, ముసలోళ్ళకి 4,000 ఇస్తాడు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. పెళ్లి చేసుకుంటే పెళ్లి అయిపో గంట సేపటికే తులం బంగారం వస్తుంది, పెళ్లి పందిరి మీదకే. ప్రజలకు మేలు చేయడమే ఆయన ఆశ. చిన్న ఆశ కాదు, చిన్న పెద్ద మామూలు ఆశ అది. ఇంత మంచోడు. ఇక పార్టీలో నాకంటే సీనియర్లు ఉన్నా అందరినీ కుడిపించి మెప్పించి నీ సీఎం ఆయన అంటున్నాడు. ఏది ఒక ఆయన చెప్పిండే రాజగోపాల్ రెడ్డి, మా రాజన్న 50 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకుంటూ దొంగ లెక్క ముఖ్యమంత్రి అవుతానికి అని చెప్పింది. కానీ పొద్దున్న ఊకలే, నేను చెప్పకూడదు మళ్ళీ అసోటి. మరి ఇద్దరు కయ్యాలు పెట్టుకుని అవుతాను, నేను చెప్పాను అసంటి. సో నాకు చేసిన విషయం చెప్తున్నా. ఇక తెలంగాణ హక్కులకు భంగంగా లోనియడట. రాష్ట్ర హక్కుల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక వ్యూహాత్మకం లేదు, మన లేదు, మసాన్ లేదు. హక్కులకు భంగం కలదంటే ఫస్ట్ ఆయన చంద్రన్న కోసం ఆడ కాళేశ్వరాన్ని ఆగం పట్టేకు, ఆ మేడిగడ్డను ఏమన్నా చేయగలిగి చెయ్యి. ఇక తుమ్మిడి హెచ్చో ఇంకో హెచ్చో పేర్లు చెప్పి ప్రచారం ఎక్కువ చేసి పని తక్కువ చేయకు. నువ్వు వీకింది ఏం లేదు 2 నెలల్లో. ఇక 2 నెలలు 3 నెలలకు అడుగు పెడతాను మళ్ళా. నువ్వు చేసింది ఏం లేదు కదా. చదివేమన్నా చేయగలిగితే చేయవా, ఇంక నీ ఇష్టం. లేకపోతే ఇక ఇగో అసెంబ్లీ సాక్షిగా మరోసారి దేవుళ్ళ మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిండు. దేవుడి మీద నేను తెలంగాణకు అన్యాయం చేయాల్సింది రాసిండు. డైవర్షన్ సక్సెస్ఫుల్ అంట. చర్చ లేకుండా పోయిన అసలు విషయం అసెంబ్లీ సాక్షిగా తెల్లం అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలు ఎందుకు తగ్గిందనే దానిపై చర్చ లేదు ఇంతవరకు. అసలు విషయం అదే కదా, అసలు అసెంబ్లీ పెట్టిన ఎజెండానే అది. సో అన్న బీఆర్ఎస్ వాళ్ళు సైడ్కి వచ్చిండు, ఇక నేను మొరగానని చెప్పుకుంటున్నాను. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ ఎందుకు వెనక్కి వచ్చిందనే దానిపై చర్చ లేదు. దానికి గల కారణాలు ఏంటి క్వశ్చన్ మార్కు. ట్రిబ్యునల్ ముందు పోలవరం డైవర్షన్ జలాల వాటా నడుస్తుంది. ఆ 45 టీఎంసీల మీద ఎందుకు బలంగా వాదించలేకపోయిందనే చర్చ లేకుండా పోయింది. ఇక 3వ పాయింట్, బాబు పోలవరం నల్లమల్ల సాగర్ దోపిడీ మీద చర్చ లేదు. పోలవరం బనకచర్లు పోలవరం నల్లమల్ల సాగర్ గా ఎందుకు మారింది? ఇక దాని తెలంగాణ నష్టపోయే
నీటి హక్కులు ఏంటి అని చెప్పేసి వచ్చింది. 4th పాయింట్, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వద్దని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఓకే, మరి చర్చల కోసం ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేస్తారా? ఏపీ కేంద్రంతో చర్చల మీటింగ్లను బహిష్కరిస్తారా? ప్రభుత్వ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే అలా కనిపించడం లేదనే అభిప్రాయం తెలంగాణ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పైన ఏదేమైనా మీరు ఎన్ని రాతలు రాసినా మా అన్న మాత్రం చంద్రబాబు నాయుడిని అనలేడు, కూడా అనలేడు. సారు ఓకే 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 బై బై, అది మన పరిస్థితి. ఆడికి పోయి నోరెత్తలేని పరిస్థితి. ఆయన మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోకరి, ఆయన చరిత్ర ఆయన వ్యవస్థ మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. సో మా అన్నగారు అయితే చాలా సక్సెస్ఫుల్ గా ఇక ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరి పాలమూరు రంగారెడ్డి విషయంలో అయ్యో చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, గడ్డంలో తెలివి ఉన్నోళ్ళు, జుట్లకి వెళ్ళి వచ్చేటోళ్ళు ఇదంతా ఉన్నారు. ఇక మన ఇది వెలుగు పత్రిక, ప్రజల కోసం వెలుగుది, కాంగ్రెస్ కోసం రేవంత్ రెడ్డి కోసం వెలుగుతుంది. ఇలా అన్న మాట్లాడిన ఆనిముత్తారు బల చదివినంగా అలా ఏ ముచ్చట్లు ఇల్లు ఉండవు, అన్ని లంగ ముచ్చట్లు ఉంటాయి. ఒకసారి ఆ లంగ ముచ్చట్లు మొత్తం ఇందాం.